హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాబు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడండి ఫెస్టివల్ కని 2 డేస్ ఇంట్లో ఉన్నాడని చెప్పేసి. ఇంతవరకు మేము మంత్రాలయం అయితే చూడలేదు, అందుకని చెప్పేసి మంత్రాలయంకి అయితే వెళ్ళామండి. ట్రైన్కి వెళ్ళాము అనంతపూర్ నుంచి మంత్రాలయంకి. స్టేషన్ నుంచి గుడికి వెళ్ళడానికి ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. అక్కడి నుంచి అయితే ఆటో తీసుకొని వెళ్ళి అక్కడైతే దిగిన తర్వాత రూమ్లు అయితే బుక్ చేసుకున్నామండి. ఇక్కడ టెంపుల్ అనమాట రూమ్స్, ఇవి బాగా ఫ్రీగానే దొరుకుతున్నాయి, జనాలు తక్కువే ఉన్నారు. సో తర్వాత అయితే ఫ్రెషప్ అయిపోయాం రూమ్లో. ఫ్రెషప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి. పాప, మా వారు, అమ్మ, నాన్న, నేను, బాబు అందరూ కలిసి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇదన్నమాట మెయిన్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట టెంపుల్. దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఇంకొక గుళ్ళో పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడే అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి. ఇక్కడ భోంచేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని తర్వాత బయట దగ్గరలోనే గుళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆటో తీసుకొని వెళ్ళామండి. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి, రాఘవేంద్ర స్వామి తపస్సు చేసిన స్థలము, సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూసుకొని వచ్చేసి తుంగభద్ర నది బాగా నీళ్లు పారుతున్నాయండి. అవన్నీ చూసుకొని నైట్కి అయితే ట్రైన్కి బయలుదేరామండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి.